రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దక్షిణ కాశీగా ప్రముఖ శైవ క్షేత్రంగా అలరాడుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో హిందూ ఉత్సవ సమితి వేములవాడ వారి ఆధ్వర్యంలో నిర్విరామంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతోంది. హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించారు, హనుమాన్ చాలీసా పఠిస్తే ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయో భక్తుల అభిప్రాయాలను తెలుసుకుందాం. राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटई मिटई सब पीरा, जो सुमिरई हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई, जो शत बार पाठ कर कोई, छूट ही बंदी महा। ప్రతి మంగళవారము శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి హనుమాన్ చాలీసా కార్యక్రమము ప్రతి వారము సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై ఈరోజు నేటితో 23వ వారంని పూర్తి చేసుకున్న సందర్భంగా భక్తులకి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పుణ్యక్షేత్రంలో మరి హిందూ ఉత్సవ సమితి వేములవాడ వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని మరి గత సంవత్సరం అంటే 2023లో వినాయక చవితి తదనంతరం పురస్కరించుకొని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దిగ్విజయంగా 23 వారాలు నేటితో పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంతింతాయి వరుడింతాయి అన్నంతగా సంఖ్యాబలం కూడా అప్పుడు 10 మంది 15 మందితో ప్రారంభమై ఇప్పుడు దాదాపు సుమారు 200 పైచిలకు మంది హాజరవుతూ ఉన్నారు ప్రతి మంగళవారం కూడా. నేటితో 23వ మంగళవారం పూర్తయింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతగా దిగ్విజయం చేస్తున్న భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. 20 మందితో స్టార్ట్ చేసింది, ఇప్పుడు 200 మందికి అవుతుండ్రు. హనుమంతుని బలం తనకు తాను తెలియదు. చిన్నప్పుడు బాగా అధ్యక్ష ఋషులు నీకు ఎప్పుడైనా జ్ఞాపకం ఇస్తే నీకు బలం వస్తుంది కాబట్టి అని శాపం ఇస్తే అతనికి మనం ఎవరైనా పక్కకుండి ఓహో హనుమంత పోగలం అంటే అదే శ్రీలంక ఆ లంకకు పోయినప్పుడు కూడా జాంబవంతుడు పోగలవు హనుమంత అంటే అప్పుడు లేచి పోతాడు. అంటే హనుమాన్ చాలీసాలో చాలా గొప్పతనం ఉన్నది. హనుమాన్ చాలీసా ఎవరైతే పఠిస్తారో వాళ్ళకు భూతాలు ప్రేతలు ఈ జ్వరాలు అవి ఏం దగ్గర రోజు కనీసం 3 సార్లు ఇంట్లో మనం పఠనం చేసుకుంటే చాలా గొప్పది. అలాగే సామూహికంగా ఎవరైతే హనుమాన్ చాలీసా అవుతారో వారికి ఇంకా ఎక్కువ బలం. హనుమాన్ చాలీసా చదివినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, దేశం బాగుంటుంది, ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ అపదం పార్థం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమమ్యహం. జై శ్రీరామ్. హనుమాన్ శోభ డిసెంబర్ నెలలో హనుమాన్ శోభయాత్ర జరిగినది. దాని అనుగుణంగానే ప్రతి శనివారం ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. 23 వారాలు అవుతుంది పూర్తి చేసుకున్నాం. ఏ కులం లేకుండా అన్ని కులాలు కలిసే విధంగా ఈ ప్రోగ్రాం కూడా జరుగుతుంది. బాగుంది, అందరూ పాల్గొనాలని ఇంకా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నారద శారద సహిత అలీషా యమ కుబేర దిగపాల జహాతే కవి కోవిద కలి సకై కహాతే तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जय दिहांगी जय अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम
मरकवारे होतन आज्ञा దిగ్విజయంగా నిర్విరామంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం రాజన్న ఆలయ అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలోని హనుమాన్ ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఈ హనుమాన్ చాలీసా సామూహిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇంకా భక్తులు మరింత సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కరుణ కటాక్షాలకు పాత్రలు కావాలని వేములవాడ ఉత్సవ సమితి సభ్యులు సైతం కోరుతున్న పరిస్థితి. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా.